ఒక్క ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫోకస్ దానిపైన ఉంది. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసింది. ఇప్పటికే ఈ ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. పోల్ మేనేజ్మెంట్పై నాయకులకు దిశానిర్దేశం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమైంది. అటు బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫుల్గా ఫోకస్ పెట్టింది. ఇక స్థానిక నేతలు, సిటీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు దొంగ ఓట్లు పడకుండా చూడాలన్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, తలసాని, శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లను చూస్తే మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 7 డివిజన్లు ఉంటాయి. అవి సోమాజిగూడ, యూసుఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికోసం 1,761 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఇక పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ ప్రాంతాల్లో దుకాణాలను బంద్ చేయాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. పార్టీ గుర్తులతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తే చర్యలు తప్పవని అధికారులు క్లియర్గా చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొదటిసారి డ్రోన్లతో నిఘా ఉంటుంది. 139 పోలింగ్ లొకేషన్స్లో 139 డ్రోన్లను దీనికోసం వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా వచ్చే ఫీడ్ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూముకు అనుసంధానిస్తారు. దీని ద్వారా టోటల్ సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తారు. ఇక కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామగ్రిని ఇప్పటికే పంపిణీ చేశారు. మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 14న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలోనే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. అటు బీహార్ పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో చివరి దశ ఎన్నికల పోలింగ్ కూడా మంగళవారమే జరుగుతుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 10,72,000 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ నాయకత్వంలోని మహాగఠబంధన్లో భాగంగా ఉన్నాయి. బీజేపీ, జేడీయూ చిన్న పార్టీలు కలిసి ఎన్డీఏ పేరిట బరిలో నిలిచాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 101 స్థానాలు, జేడీయూ 101 స్థానాలు, జేపీ 29, ఆర్ఎల్ఏ 6, హెచ్ఏఎం 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అటు మహాగఠబంధన్ ఆర్జేడీ 143, కాంగ్రెస్ 55, సిపిఐ ఎంఎల్ 20, సిపిఐ 6, సిపిఎం 4, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అంటే విఐపి పార్టీ 15 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ, ఆప్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తుంటే చివరి నిమిషంలో జేఏఎం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. సీమాంచల్, మరికొన్ని ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్న స్థానాల్లో హైదరాబాద్కు చెందిన ఎంఐఎం ఈసారి 30కి పైగా సీట్లలో అభ్యర్థులు నిలబెట్టింది. లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ అయిన జనశక్తి జనతాదళ్ చివరి నిమిషంలో ఎన్నికల బరిలో నిలిచింది. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీని స్థాపించి ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. ఈ నెల 6న జరిగిన తొలి దశ ఎన్నికల్లో మొదటిసారిగా 64.66% పోలింగ్ నమోదైంది. గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,75,00,000 మంది ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్లో పాల్గొన్నారు. 1,314 మంది అభ్యర్థులు తొలి దశలో తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. వీరిలో 122 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక రెండో దశలో 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ ఉంటుంది. రెండో దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది అంటే దాదాపు 10% మంది మహిళలు ఉండగా 45,399 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. రెండో దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. సో మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 14న కౌంటింగ్ ఉంటుంది.